పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి ఎంసాని సంతోష్ కుమార్ అందిస్తున్న జిల్లా నివేదిక. ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. 50 లక్షల రూపాయల వ్యయంతో సబ్బితంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చేపట్టే అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇచ్చామని అన్నారు. ఆలయ నిర్వహణకు నిధుల కొరత లేకుండా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి అనుబంధంగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి వివరించారు. పల్లె నిద్ర ద్వారా గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణ కోసము గ్రామాల్లో వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని పోలీసు అధికారులను సూచించారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక శక్తులు, అనుమానితులు, రౌడీ షీటర్ల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సూచించారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలోని ముత్తారం పరిసర గ్రామాల్లో రైతులు వరికి బదులుగా మిర్చి సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన అధికారులను ఆదేశించారు. ముత్తారంలో మహిళా సంఘం ద్వారా 40 లక్షల రూపాయల పెట్టుబడితో కారం, సాస్ తయారీ యూనిట్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసే చిల్లింగ్ యూనిట్ నిర్వహణ కోసం సమీప ముత్తారం, అడవి, శ్రీరాంపూర్, ఓడేడు, సీతంపేట గ్రామాల్లో స్వశక్తి బృందాలకు చెందిన 750 మంది మహిళలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. సమీకృత వ్యవసాయానికి దోహదం చేసే పామాయిల్ సాగును పెంచాలని నాబార్డు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ జయప్రకాష్ అన్నారు. జిల్లాకు 2000 ఎకరాల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, దానికి అనుగుణంగా పామాయిల్ మొక్కలు నాటాలని సూచించారు. రైతులు డీడీ రూపంలో డబ్బులు చెల్లించి నర్సరీ నుంచి మొక్కలు తీసుకోవచ్చని తెలిపారు. వరి కోతలు పూర్తయిన అనంతరం పామాయిల్ సాగు చేయాలని రైతులకు సూచించారు. పామాయిల్ ద్వారా ఏడాదికి 4,200 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు 16,800 రూపాయల రాయితీని ఉద్యానవన శాఖ అందిస్తుందని తెలిపారు. పామాయిల్ ఏపుగా ఆరోగ్యంగా పెరిగేందుకు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో పాటు ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, చిన్నతనంలోనే ఆడపిల్లలకు వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు అన్నారు. ఆడవారికి 18 ఏళ్లు, మగవారికి 21 ఏళ్ల వయసు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని తహసీల్దార్, పోలీసులు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1510కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జడ్జి సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తొలిసారి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ సేవలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపెండిసైటిస్ సమస్యతో ఆసుపత్రికి వచ్చిన 12 ఏళ్ల బాలుడికి సీనియర్ సర్జన్ శ్రీనివాస్ లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్ చేశారు. జీజీహెచ్లో లాప్రోస్కోపీ సర్జరీలు అందుబాటులోకి రావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రత్నాపూర్ పంచాయతీ పరిధిలోని మేడిపల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టీజీఐఐసి కరీంనగర్ జోనల్ మేనేజర్ పద్మజ స్థల పరిశీలన చేశారు. పార్కు కోసం సుమారు 218 ఎకరాల అవసరమని అధికారులు తెలిపారు. రామగిరి కిల్లా ప్రాంతంలో సుమారు 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ సందర్భంగా పద్మజ పరిశీలించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు భూమి ఇవ్వాలనే ప్రతిపాదనల మేరకు పరిశ్రమలు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేశారు. తమ ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏడాదిలోపు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఒకే చోట చదువుకునేలా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం చేపట్టామన్నారు.